దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఈరోజు దేవుని వాక్యంలో నుండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగం, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రియులారా, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఆ పాపం వల్ల క్రియలు మారిపోతా ఉన్నాయి. ఆ క్రియలలో మానవుడు పాలుపంపులు పంచుకొని పాపక్రియల్లో ఉండి పాపానికి దాసుడైపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి అసలు ఆ పాపానికి మూల కారణమైనటువంటి అపవాది యొక్క క్రియలు లయపరిచి పాప విమోచన కలుగ చేసి పరిశుద్ధులుగా మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు! చూసారా? నిజమే, ఈరోజు ఎవరి పాపం వాళ్ళనే కొట్టేద్దులే అని చెప్పేసి వదిలేసే రోజుల్లో ప్రతి వారి పాపములను, వారి క్రియలను లయపరిచి, అపవాదిని లయపరిచి పరిశుద్ధులుగా చేయటానికి నా యేసయ్య లోకానికి వచ్చారు. ఆయన వంటి మహనీయుడు, పరిశుద్ధుడి ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన రాక దుష్టుని, అపవాదిని, వాని యొక్క క్రియలను లయపరుస్తుంది. ఈ రోజు దేవుడు తన పిల్లలైన మన కుటుంబాల్లో అపవాది క్రియలను లయపరిచి పరిశుద్ధులుగా దేవుని కుమారులు, కుమార్తెలుగా మార్చి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.